అవు కానీ అసలు ఈ ముచ్చట చెప్పాలనా వద్దా? చెప్పాలనా వద్దా? అసలు టైం ఉన్నదా అంట? టైం ఉన్నదా? ఇక బాగానే ఉన్నదా? అయ్యా ఇక టైం ఉంటుంటామాయే కానీ అసలు చెప్పుడు అవసరమా ఇప్పుడు ఈ ముచ్చట? అంటే మొన్ననే చెప్తే కదా మరి సగం చెప్పినా సగం చెప్పలే, ఇక చెప్పాలనా వద్దా అని అప్పటి నుంచి గిదే తడలాట అవుతుంది. ఇక సరే ఏదైతే అదా ఇక చెప్తుంది ఈ ముచ్చట, ఇక మొత్తం కంప్లీట్గా రావాలి కదా. అయితే ఏం లేదల్లా ఒక ముచ్చట ఉన్నది నా కాడ, గదే హిందీ యాక్టర్ది. ఆ ముచ్చట చెప్పాలనా వద్దా అని తనలాడుతా అన్నా. ఇక లాస్ట్కు చెప్దామని డిసైడ్ అయిపోయినా. మరి లేటెస్ట్గా ఏమైంది చూడరు మీరు. నిజంగా సినిమా యాక్టర్లు కూడా సాదాసీదా జనాలని ఇంకా అర్థం కానోళ్ళకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ని చూసుకోరాదు, ఒక దొంగోడు వచ్చిండు, కత్తితోని కసా కసా ఒడిచి సీసీటీవీని చూసుకుంటా పనులు ఎగిరించుకుంటా మరి పోయిండు. అదే సైఫ్ అలీ ఖాన్ సినిమాలను అయితే 10 మందిని కొట్టేది, కానీ బయట అట్లా జరగలే. దావకాన్లో పడ్డాడు, కుట్లు బాగానే పడ్డాయట. ఇప్పులా కత్తి మునిరకపోతే బయటకు కూడా తీసిరు. ఇంకా నయం, పానానికి ఏం ఆపత రాలే. ఇప్పుడు దావకాన్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిండు. పండ్లు పలారాలు ఇడ్లీలు డబల్ రొట్టెలు తినుకుంటా కొరొద్దులు ఉండమని చెప్పిరట. సరే మొత్తానికి ఆ కథ అట్లుంటే, అయితే సైఫ్ అలీ ఖాన్ను ఆ రోజు ఆటోలో తోలుకోవేరు కదా, ఆటోలా అన్ని కార్లున్నా కానీ ఒక్కడు కూడా పనిచేయలే. పిసినాసోడు కావచ్చు మనిషి, లాస్ట్కు ఆటో అనేది ఇక్కైంది. ఇగో ఈ ఆటో డ్రైవరే యాలకు పట్టుకోండి దావఖానకు, లేకుంటే ఆగమైపోవట హీరో. ఇంకేందిగా ఆటో డ్రైవర్ కూడా చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయిండు. మరి సైఫ్ అలీ ఖాన్ కుటుంబం నీకేమైనా సాయం చేసిందా? కరీనా కపూర్ కవస్కం సెల్ఫీ ఫోటో నన్ను ఇచ్చిందా? ఎన్ని లక్షలు ఇచ్చిరు ఏంది కదా అని వీళ్ళు అడుగుతారు కదా. అట్లా అడిగితే ఇక సైఫ్ కుటుంబం ఆటోలో స్పీడ్గా దావగానకు పట్టుకుపోయినందుకు 11,000 రూపాయలు డ్రైవర్ చేతిలో పెట్టిరట. రాజుగారి కుటుంబం చూసినవా, 11,000 ఇచ్చిందంటే చిన్న ముచ్చట్న, చాలా గొప్ప సాయమే చేసిరు కదా. 11,000, ఇక ఆ 11,000నే 11 లక్షల లెక్క ఫీల్ అవుతుండు కావచ్చు డ్రైవరు. ఎంతనో కొంత పాటు కొందరైతే ఆయనతో కూడా ఇయ్యారు. కానీ సైఫ్ అలీ ఖాన్ కాడ పైసలు లేవా అనోళ్ళ? నాకు ఇదే అర్థమైతలేదు. ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డు ఉండడు, సీసీ కెమెరాలు లేవు, గోడలకు సున్నాలు కూడా ఏకశానొద్దులు అవుతుందట, కార్లు కూడా పనిచేతలేవట, ఆటోనే దిక్కైపాయే. ఏందో ఏమో పటోరి, ఈ సినిమానోళ్ళది సమజే కాదు నాకు.